ఇవాళ మనం మూలాధార చక్రం గురించి చెప్పుకుందాం. ఈ మూలాధార చక్రం మొదటి చక్రం. ఇది మనిషి యొక్క మూలస్థానంలో ఉంటుంది. ఇది మలద్వారానికి 2 అంగుళాల పైన, గుహ్య ద్వారానికి 2 అంగుళాల కింద ఉంటుంది. ఇది 4 దళాల పద్మం లాంటిది, ఎర్రని దళాలుగా ఉంటుంది. దీని బీజాక్షరం లం, భూమితత్వం కలిగి ఉంటుంది. ఇది ఏనుగు నడత నడుస్తూ ఉంటుంది. దీని ముఖ్యమైన వం, శం, షం, సం అనేవి బీజాక్షరాలు. ఇది బలంగా ఉన్నప్పుడు మనం కష్టపడి పని చేయగలుగుతాం, ఆరోగ్యంగా ఉంటాం, మంచి ఆహార పచనం అది జరుగుతాయి. అలాగే వాయువు నడత సరిగ్గా ఉంటుందన్నమాట. అపాన వాయువు బయటికి వెళ్తాము, ఆక్సిజన్ సరిగ్గా అందటం లాంటివి జరుగుతాయి. ఇది సరిగ్గా లేనప్పుడు మనసు చికాకుగా ఉండటం, ఆలోచన కంట్రోల్ లేకపోవటము, బలహీనత, నీరసం, విరోచనాలు, ఆత్మనిగ్రహం లేకపోవటం, కోపం, ఇలాంటి లక్షణాలు ఏర్పడతాయన్నమాట. దీనికి మందు బలహీనంగా ఉన్నప్పుడు శిలాజిత్తు, ఆహారం పెసరపప్పు, అన్నం అన్నమాట. మీకు అర్థమైంది కదా? మూలాధార చక్రం గురించి తెలుసుకున్నారు కదా? థ్యాంక్ యూ.